జరుగుతుందని అధికారులు తెలిపారు. పరకామణి కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రవికుమార్ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. నన్ను కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేశారండి. ఆ బ్లాక్మెయిల్ చేశారు. వారి మీద కూడా కొంతమంది మీద కేసులు కూడా పెట్టడం జరిగిందండి. నా బాడీలో, నా అవయవంలో నేను కొన్ని శస్త్రచికిత్సలు చేసుకున్నానని ప్రైవేట్ పార్ట్లో దాని గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడారు. ఇది గత 2.5 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా నేను, నా కుటుంబ సభ్యులు, నా భార్య పిల్లలు మనోవేదన చెందుతూనే ఉన్నాం. ఈ రోజు వరకు కూడా మేము ఆ బాధ నుంచి కోలుకోలేకుండా ఉన్నాము. వాటి గురించి డిబేట్ పెట్టడం, మా గురించి అసభ్యంగా మాట్లాడడము మేము తీసుకోలేకపోతున్నామండి. దీన్ని పై న్యాయస్థానం వారు నాకు ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించినా కూడా నేను దానికి సహకరిస్తానని, దానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ యొక్క వైద్య పరీక్షలు లేవని నేను నిరూపించుకుంటాను. ఎందుకంటే అవన్నీ అవాస్తవాలు. వీరు చెప్పేవన్నీ ఏది కూడా వాస్తవాలు కాదు. దయచేసి అర్థం చేసుకోండి. నా మనోవేదన ఈ రోజుకి నేను, నా భార్యాపిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహాపాపం చేశాను తలుచుకుని బాధపడి రోజు లేదు. దయచేసి ప్లీజ్